ఆత్మీయారాధన సందేశము ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి సంగతిని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనము ఆలోచించబోతున్నటువంటి విషయం చాలామందికి ఒక సందేహం. ఈ సందేహం ఎవరి మీద అంటే సాక్షాత్తు దేవుని మీదే. దేవుని మీదే ఒక సందేహం. ఏమిటా సందేహం? చాలామందికి అంతర్మథనంగా ఉండేటువంటి ప్రశ్న ఇది. అదేమిటనగానే, దేవుడు మనుషులను అందరినీ సృష్టించాడు. మనుషులందరూ కూడా దేవుని చేతి పనే. ఇంకా చెప్పాలంటే దేవదూతలన్నిటినీ కూడా దేవుడే సృష్టించాడు. అసలు దేవుని సృష్టిలో లేనిదంటూ ఏదీ లేదు. ప్రతిదీ దేవుని సృష్టిలో ఉన్నదే. అయితే పాపము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సాతానుగా ఒక దేవదూత ఎలా మారాడు? దురాత్మల సమూహముగా సాతానుడు వెంబడించినవిగా మరికొన్ని దేవదూతలు ఎలా మారాయి? ఇక మనుషుల దగ్గరకు వచ్చేస్తే, మనుషులందరూ దేవుని సృష్టి, దేవుని పిల్లలు. దేవుడు తన స్వరూపంలో వీరిని తయారు చేశాడు. మరి మనిషిలో పాపము చేయాలనే స్వభావం ఎలా వచ్చింది? మనిషి ఎందుకు పాపాత్ముడయ్యాడు? అయితే అయ్యాడు. దేవదూతలలో కొన్ని దేవదూతలు దురాత్మల సమూహములుగా మారాయి. వారికి ప్రధానుడైనటువంటి సాతాను కూడా ఒకప్పుడు దేవదూతే. వాడు కూడా అపవాదిగా మారిపోయాడు. మారారు. అయితే సాతానును వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహము, భూమి మీద దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నటువంటి మనుష్యులు, పాపాత్ములైనటువంటి మనుష్యులు, వీరందరూ కూడా చెడ్డవారైతే మరి దేవుని సృష్టిలో నుండే వీరందరూ వచ్చారు కదా. దేవుడే చెడ్డదానిని కూడా సృష్టించాడా? అలాంటప్పుడు దేవుడు ఈ చెడ్డవారికి శిక్షను విధించటం ఎందుకు? ఇవి చాలామందికి ఉన్నటువంటి ప్రశ్నలు. అంటే ఈ ప్రశ్నలను చివరకు ఎక్కడికి తీసుకుని వెళ్తారంటే, దేవుని సృష్టిలోనే లోపం ఉన్నదా అని ప్రశ్నించే దగ్గరకు తీసుకుని వెళ్తారు. దేవుని సృష్టిలోనే లోపం ఉన్నదా? ఇప్పుడు ఈ ప్రశ్నలను విడగొట్టడానికి, ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతకడానికి, దేవుని జ్ఞానానుసారముగా ఇటువంటి ప్రశ్నలన్నింటినీ నివృత్తి చేసుకోవటానికి ఈ పాఠ్యాంశంలో మనము ప్రయత్నం చేద్దాం. నిస్సందేహంగా సకల సృష్టి కూడా దేవునిదే. వారు దేవదూతలు అయితేనివ్వండి, మనుషులు అయితేనివ్వండి, సకల చరాచర సృష్టి ప్రతిదీ కూడా దేవుని నుండే వచ్చింది, దేవుని వలననే కలిగింది. అయితే దేవుడు సృష్టించినటువంటి దేవదూతలలో కొందరు పవిత్రులుగానే ఉన్నారు, మరికొందరు అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహముగా మారిపోయారు. అలాగే దేవుడు సృష్టించిన మనుష్యులలో అనేక మంది సాతానుడు వెంబడిస్తున్నారు, కొందరు పవిత్రమైన మార్గంలో ఉండగలుగుతున్నారు. అయితే ఈ విషయంలో దేవుడు చెప్పాలనుకుంటున్నటువంటి సంగతులు ఏమిటి? దేవుని సృష్టిలో ఏవైనా లోపము ఉన్నదా? దేవుడు మనుషులను సృష్టిస్తున్నప్పుడే చెడ్డవారిగా సృష్టిస్తున్నాడా? కొందరిని చెడ్డవారు, కొందరిని మంచివారు, ఈ విధంగా ఏమైనా దేవుడు ముందుగానే వర్గీకరించుకొని సృష్టిస్తున్నాడా? దేవదూతలను కూడా దేవుడు ముందుగా అలా ఏమైనా సృష్టించాడా? ఈ విషయాలను గురించి ఆలోచిద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని వెతకాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సృష్టి ప్రారంభం దగ్గరకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు కోకొల్లగా మనుషులున్నారు, పుట్టగొడుగుల్లో మనుషులున్నారు. అసలు ప్రపంచ జనాభా ఎంత అంటే ప్రస్తుతానికి ఎంత ఉంది? 750 కోట్ల నుండి 850 కోట్ల మధ్యలో ఉంటుంది దాదాపుగా. సుమారు 800 కోట్లు అనుకోండి.
800 కోట్ల మంది మనుషులంటే ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితులలో మనకు సమాధానం దొరకదు. కానీ ప్రారంభానికి మనం వెళ్ళిపోవాలి. సృష్టి ప్రారంభానికి మనం వెళ్ళిపోవాలి. సృష్టి ప్రారంభానికి వెళితే మనకు మనుషులు ఎంతమంది కనిపిస్తారు? 2 కనిపిస్తారు. మొదటి వాడైనటువంటి ఆదాము, తరువాత ఆదాము నుండి వచ్చినటువంటి స్త్రీ హవ్వ. అక్కడికి వెళదాం. అక్కడికి వెళ్ళి ఆలోచిద్దాం. దేవుడు రాయించిన మాటలను ఆలోచిద్దాం. నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని జాగ్రత్తగా ఈ సందర్భంలో మీరు గమనించండి. దేవుడు వ్రాయించిన సంగతి. దేవుడు యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా వ్రాయించేశాడు, చెప్పేశాడు, సంగతులను చెప్పేశాడు. ఇప్పుడు మనము తెలుసుకోవడంలోనే వెనుకబడ్డాం. ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడంలో వెనకబడింది. ఇలా తెలుసుకోవడంలో వెనకపడుతూ ఏమంటున్నారంటే దేవుని మీదే నింద వేయడానికి, దేవునిదే తప్పు అనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కసారి విద్యార్థికి టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయింది అర్థం కాలేదనుకోండి, టెక్స్ట్ బుక్లో ప్రింటింగే ఎర్రర్ అంటాడు. మీకు అర్థమవుతుందా? టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయింది అర్థం కాకపోతే, అది సరిగ్గా తలకెక్కకపోతే ఇది మొత్తం కంటెక్స్టే తప్పు అంటాడు. ఈ టెక్స్ట్ బుక్కే రాంగ్ అంటాడు. అలా ఎలా అవుతుంది? మిగిలిన వారందరికీ అర్థమై నీకు అర్థం కాలేదంటే లోపం నీలో ఉన్నది, లోపం నీ దగ్గరే ఉంది అని నీవు తెలుసుకోవాలి. ప్రియులారా, దేవుని మీద నింద వేయటానికి, దేవునిదే తప్పు అనడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ విషయంలో వారు ఎంత చెప్పినా వినరు. దేవునిదే తప్పండి, ఎందుకంటే దేవుడే సాతానును కూడా సృష్టించాడు అంటూ ఉంటారు. ఒకప్పుడు దేవదూతగా దేవుడు సృష్టించి ఉండొచ్చు, కానీ ఆ దేవదూత సాతానుగా మారింది. అసలు దేవుని ఆలోచనలో లేనిది, దేవుని సృష్టిలో లేనిది, అసలు చెడుతనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా వారు మాట్లాడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, పరిశోధన చేయాలి. అంతే తప్ప చేతులు ఎత్తేసి దేవునిదే తప్పు అని వెనక్కి వెళ్ళిపోకూడదు. దేవుని మీద నింద వేసి వెనక్కి వెళ్ళిపోకూడదు. అప్పుడు నీకు జ్ఞానం అందదు, జ్ఞానం అర్థం కాదు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. సృష్టి ప్రారంభానికి మనం వెళ్తే అక్కడ ఆదాము హవ్వలు కనిపిస్తున్నారు. ఆదాము హవ్వలను దేవుడు ఎలా సృష్టించాడు అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తే, దేవుని స్వరూపమందు దేవుడు వారిని సృష్టించాడు అని వ్రాయబడింది. దేవుని స్వరూపమందు అంటే పై ఆకారాన్ని బట్టి కాదు. పై ఆకారం అయితే ఆదాముకు పురుష ఆకారం ఉంది, హవ్వకు స్త్రీ ఆకారం ఉంది. దేవుడు శరీరాలను నిర్మించి ఇచ్చాడు వారికి, శరీరాలను తొడుగులుగా ఇచ్చాడు వారికి. పై ఆకారాన్ని బట్టి కాదు స్వరూపం అంటే, ఇక్కడ స్వభావం, లక్షణం, ఆంతర్యం, ప్రవర్తన, క్యారెక్టర్. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుని స్వరూపమందు, దేవుని స్వభావమందు వారిని సృజించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆకారాన్ని బట్టి అయితే స్త్రీలు పురుషులు, కానీ స్వభావంలో అయితే దేవునికి సంబంధించిన వారు, దేవుని వంటి వారుగా, దేవునికి చెందిన వారుగా వారు సృష్టింపబడ్డారు. అంటే దేవుడు ప్రారంభంలో తన సృష్టిని మంచిగానే చేశాడు. అయితే ఇక్కడ దేవుడు ఆదాము హవ్వలను ఆట బొమ్మలుగా చేయలేదు. అలాగే దేవదూతలను కూడా ఆట బొమ్మలుగా దేవుడు చేయలేదు. దేవదూతలను మరియు మనుష్యులను, దేవుని యొక్క సృష్టి అంతటినీ కూడా దేవుడు మంచిగానే చేశాడు, మంచిగానే సృష్టించాడు. అయితే దేవదూతలను కానివ్వండి లేక మనుష్యులను కానివ్వండి, దేవుడు ఆట బొమ్మలుగా చేయలేదు. ఆట బొమ్మలు అంటే పిల్లలకు మనం ఆట వస్తువులు ఇస్తాం, బొమ్మలు. ఈ బొమ్మలు కీయిస్తే అవి ఆటలాడతాయి, సౌండ్ చేస్తాయి, లేదంటే నిదానంగా, కారు అయితే నిదానంగా వెళ్ళిపోతుంది. మనం చెప్పినట్టుగా, మనం ఆశించినట్టుగా అవి పనిచేస్తాయి.
కీ ఇస్తే అలా పనిచేస్తాయి. రిమోట్తో మనం లెఫ్ట్ రైట్ అప్ డౌన్ మనం నొక్కుతూ ఉంటే అవి ఆ విధంగా ఆ దిశలలో వెళుతూ ఉంటాయి. అంటే కంట్రోల్ అంతా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. ఆట బొమ్మల యొక్క కంట్రోల్ అంతా కూడా మన చేతుల్లో ఉంది. అట్టి మాదిరిగా దేవుడు మనుషులను కానీ దేవదూతలను కానీ చేయలేదు, ఆట బొమ్మలుగా చేయలేదు. ఒకవేళ ఆట బొమ్మలు కానీ చేశాడు అనుకోండి, ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడు ఆయన? ఏమండి, ఆట బొమ్మలుగా ఆదాము హవ్వలను దేవుడు సృష్టించుంటే ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడు? ఉదాహరణకి మీ చేతిలో ఒక ఆట వస్తువు ఉంది, ఒక రిమోట్ కారు ఉంది. రిమోట్ మీ చేతుల్లో ఉంది, కారు క్రింద ఉంది, ఫ్లోర్ మీద ఉంది. దానికి ఏమైనా మీరు ఆజ్ఞిస్తారా? నీవు ఇప్పుడు రైట్కి వెళ్ళు, నేనేమి నొక్కను, నువ్వు రైట్కి వెళ్ళు అని ఆజ్ఞ ఏమైనా ఇస్తారా? మీ చేతుల్లో ఉంది కంట్రోల్ అంతా. మీరు రైట్కి నొక్కుతారో, లెఫ్ట్కి నొక్కుతారో, అప్ నొక్కుతారో, డౌన్ నొక్కుతారో, మీ ఇష్టం. మీరు అనుకున్నట్టుగా కారు వెళ్తుంది. దానికి ఆజ్ఞలు ఇవ్వాల్సిన పనే ఉంది. ఆజ్ఞలు మీ దగ్గరే ఉన్నాయి కదా, కంట్రోల్స్ అన్నీ, కమాండ్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా. మీరు చెప్పినట్టుగా అది ప్రవర్తిస్తుంది. మీరు ఆదేశించినట్టుగా ఇక్కడ మీ కంట్రోల్ ఏదైతే ఉందో దానిని మీరు ఏ విధంగా ప్రెస్ చేస్తారో దాన్ని బట్టి అది వెళ్తుంది, ఆ సిగ్నల్ అది తీసుకుంటుంది. అంతే తప్ప దానంతటా అది ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం ఈ ఆట బొమ్మ దగ్గర ఉండదు. ఈ విధంగా దేవుడు దేవదూతలను కానివ్వండి, మనుషులను కానివ్వండి ఆట బొమ్మలుగా చేయలేదండి. రిమోట్ కంట్రోల్ తన దగ్గర పెట్టుకుని లెఫ్ట్ రైట్ అప్ డౌను దేవుడు ఆ విధంగా మనలను నడిపించాలని అనుకోలేదు. మీకు అర్థమవుతుందా? సృష్టిని దేవుడు ఏ విధంగా తయారు చేశాడంటే పరిశుద్ధమైనదిగా, మంచిదిగా, అందమైనదిగా, లోపము లేనిదిగా తయారు చేశాడు. అయితే దేవుడు ఇక్కడ చేసింది ఏంటంటే దేవదూతలను కానివ్వండి, మనుషులను కానివ్వండి వారికి ఆలోచించుకునేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు, నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, ఫ్రీడమ్, స్వాతంత్ర్యాన్ని ఇచ్చి 2 మార్గాలు అక్కడ చూపించాడు. 2 మార్గాలు. ఏమిటా మార్గాలు? ఒకటి నా మార్గం, నేను చెప్పినది, నేను ఆజ్ఞ ఇచ్చినది. రెండవది ఈ ఆజ్ఞను అతిక్రమించినది. పాపం అనేది ప్రత్యేకంగా ఒకటి ఉండదు. దేవుని ఆజ్ఞను ఏదైతే అతిక్రమించిందో అదే పాపం. మీకు అర్థమవుతుందా? దేవుడు చెడును కూడా సృష్టించడానికి కొంతమంది అడుగుతున్నారు కదా, అసలు సృష్టిలో చెడు ఎక్కడి నుంచి వచ్చిందని కొంతమంది అడుగుతున్నారు కదా. మీలో కూడా కొంతమందికి ఆ ప్రశ్న ఉంటే ఉండొచ్చు. చెడు అంటే ఏంటి? పాపం అంటే ఏమిటి? దుర్మార్గత అంటే ఏంటి? దేవునిది కానిది ఏదో, దేవుని మార్గంలో లేనిది ఏదో అదే చెడు, అదే దుర్మార్గత. ఆపోజిట్ టు గాడ్. దానిని దేవుడు సృష్టించలేదు, అది వచ్చింది. ఎలా వచ్చింది? దేవుని మార్గమునకు భిన్నంగా ప్రవర్తించడం అనే దానిలో నుంచి వచ్చింది అది. నీకు అర్థమవుతుందా? ఈ సీక్రెట్ అర్థమైతే దేవుని మీద నింద వేయడానికి మీరు ఎప్పుడు కూడా ఆలోచన చేయరు. దేవుని సృష్టిలో లోపం ఉందని మీరు ఎప్పుడు కూడా నోరు పారేసుకోరు. దేవుని జ్ఞానాన్ని గ్రహిస్తారు. ఏమండి, అసలు లోకములో పాపం అనేది ఏదైనా ప్రత్యేకంగా తయారు చేయబడిందా? తయారు చెయ్యాలా పాపాన్ని? ఏమైనా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే అదే పాపం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావాలి కదా. మరి అంత త్వరగా అర్థం కాదు చాలామందికి. కొంతమందికి ఇంకా అర్థం కానటువంటి మైండ్ ఉంటుంది. కనుక మీకు ఇంకా పూర్తిగా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. ఎగ్జాంపుల్, ఒక దేశం ఉంది. ఉదాహరణకు మన దేశాన్ని తీసుకోండి, ఇండియా దేశం. ఒక దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగంలో ఏముంటాయండి? హక్కులు, విధులు. ఇండియా దేశంలో నివసిస్తున్నటువంటి పౌరులకు హక్కులు మరియు విధులు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి, రాజ్యాంగంలో ఉంటాయి. రాజ్యాంగంలో వేటిని వ్రాస్తారంటే, ఇదిగో పౌరులారా, మీకున్నటువంటి హక్కులు ఇవి, మీకున్నటువంటి విధులు ఇవి రాస్తారు. అంటే వారు మీకు ఏం చెప్పాలనుకున్నారో దానిని చెప్పేశారు. దీనికి అతిక్రమించినది రాజ్యాంగ విరుద్ధం. దీనికి అతిక్రమించినది చాలా ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ రాజ్యాంగంలో రాసుకుంటూ కూర్చోరు. ఆ చెడుతనం అంతా రాజ్యాంగంలో రాసుకుంటూ కూర్చోరు. మీరు ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇవన్నీ కూడా అక్కడ రాజ్యాంగంలో రాస్తూ కూర్చోరు. మరి ఏం రాస్తారు? ఎలా ఉండాలో రాస్తారు అంతే.
అదే రాజ్యాంగం. మీరు ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి దాన్ని రాస్తారు. అదే రాజ్యాంగం. ఇక దానికి భిన్నమైనది, దానికి ప్రతిగా ఉన్నదంతా కూడా రాజ్యాంగ విరుద్ధమైనది. రాజ్యాంగ విరుద్ధమైనది. ఇది మీకు అర్థమైతే దేవుని దగ్గర ఉన్నటువంటి పద్ధతి కూడా మీకు అర్థమవుతుంది. దేవుడు మనుషులను మరియు అంతకుముందు దేవదూతలను పవిత్రమైన వారుగా, పరిశుద్ధమైన వారుగా సృష్టించాడు. సృష్టించి ఇదిగో నా మార్గం ఇది అన్నాడు. నీ మార్గం ఇదైతే నీ మార్గములో మేము ఉండం, మీ మార్గం నుండి మేము తొలగిపోతాం అని ఎవరైతే ఏ పరిస్థితులలో అయితే అనుకుంటున్నారో వారు పాపము చేసినట్టు. అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో పాపమునకు ఇవ్వబడినటువంటి డెఫినేషన్ ఏంటి? నరహత్య, దొంగతనము, వ్యభిచారం, ఇలా లిస్ట్ రాసుకుంటూ వెళ్ళలేదు దేవుడు. ఒకే ఒక డెఫినేషన్ ఇచ్చాడు: ఆజ్ఞాతిక్రమమే పాపము. అందులోనికి అన్నీ వచ్చేస్తాయి: నరహత్య, దొంగతనం, వ్యభిచారం, దేవదూషణ, క్రోధములు, మత్సరములు, ఇవన్నీ వచ్చేస్తాయి. ప్రత్యేకంగా ప్రతిదానిని గూర్చి, ఒక్కొక్క దానిని గూర్చి, ఇదిగో నరహత్య అనేది పాపము, వ్యభిచారం అనేది పాపము, దొంగతనం అనేది పాపము, దేవదూషణ అనేది పాపము అని దేవుడు ప్రత్యేకంగా వీటన్నిటినీ లిస్ట్ అవుట్ చేసి రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అలా వ్రాయాలంటే కోకొల్లలుగా ఉంటాయి, పాపపు క్రియలు కోకొల్లలుగా ఉంటాయి. ఈరోజు మనుషులు నేరాలు ఎలా చేస్తున్నారండి? నీతి అనేది ఎప్పుడు కూడా ఒకే ఒక మార్గం, సూటిగా సరళంగా దేవుని యొద్దకు మిమ్మల్ని చేర్చే మార్గం, నీతి మార్గం, అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. దానికి పలు పలు విధాలుగా ఏముండవు. కానీ అక్రమం ఎలా ఉంటుంది? పరిపరి విధాలుగా. ఈ రూట్లో వెళ్ళినా తప్పు చేయొచ్చు, ఆ రూట్లో వెళ్ళినా తప్పు చేయొచ్చు, ఇలా చేసినా తప్పే, అలా చేసినా తప్పే. నువ్వు ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటావో అదే సరైన విధి, సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి ప్రవర్తన. నువ్వు ఎప్పుడైతే పక్కదారి పడతావో, పక్కదారులు చాలా ఉండొచ్చు, పక్కదారి ఎప్పుడైతే పడతావో అదంతా కూడా పాపమునకు సంబంధించినది. దేవుడు ఆదామును హవ్వను చూడండి ఎంత చక్కగా సృష్టించాడో, మంచివారుగా సృష్టించాడు, దేవుని స్వరూపమందు సృష్టించాడు. వారిని సృష్టించినటువంటి దేవుడు వారిని ఆట బొమ్మలుగా చేయలేదు. అంటే రిమోట్ కంట్రోల్ అంతా తన దగ్గర ఉంచుకుని వీరు ఎలా ఉండాలో నేనే నియంత్రిస్తాను అని దేవుడు అనలేదు. అలా అంటే అసలు ఆజ్ఞ ఇవ్వాల్సిన పనే ఉంది. అలా అంటే ఆజ్ఞ ఇవ్వాల్సిన పనే ఉంది. ఆయన ఆదాము హవ్వలకు ఆలోచించుకునేటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆలోచించుకొని మీరు మంచిని స్వీకరిస్తారా, మంచికి విరుద్ధమైన దానిని స్వీకరిస్తారా? చెడు అని చెప్పకూడదు. ఇక మంచికి విరుద్ధమైన ప్రతిదీ చెడే కదా. మంచిని స్వీకరిస్తారా, మంచికి విరుద్ధమైన దానిని స్వీకరిస్తారా? ఆజ్ఞను పాటిస్తారా, ఆజ్ఞను అతిక్రమిస్తారా అని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. పరీక్షించాలని ఎందుకు అనుకున్నాడు? స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన తర్వాత వారు సరిగ్గా ఉంటారా? స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన తర్వాత వారు సరిగ్గా ఉంటారా? ఉంటే మంచిది, ఉండకపోతే వారిని శిక్షించాలి అనేది దేవుని దగ్గర ధర్మం. అందుచేత దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞను జారీ చేశాడు. ఆట బొమ్మలు కాదు గనక ఆజ్ఞను జారీ చేశాడు. చూడండి ఆజ్ఞ ఎలా ఉందో చూడండి. మనందరికీ అర్థం అవ్వాలని, దేవుని సృష్టి రహస్యం మనందరికీ తెలియాలని దేవుడు ఈ విషయాలన్నింటినీ కూడా పోసగుచ్చినట్టుగా చక్కగా వివరించి గ్రంథస్థం చేయించాడు. చూడండి ఆదికాండము 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము హవ్వలను తీసుకోండి, వారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను తీసుకోండి. అసలు మీకు పాపం అనేది మనిషిలో ఎలా ప్రవేశించిందో, మనిషి పాపాత్ముడుగా ఎలా మారాడో మీకు అర్థం అవ్వటానికి దేవుడు ఈ ఉదాహరణ మనకు వ్రాయించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వాక్యం నుండి, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞిచ్చేశాడు దేవుడు, ఆజ్ఞిచ్చేశాడు. నీవు ఆట బొమ్మవు కాదు ఆదాము, నీ ముందు నేను ఒక ఆజ్ఞ పెట్టాను, నిన్ను సృష్టించిన వాడను నీ ముందు నేను ఒక ఆజ్ఞ పెట్టాను. ఇదిగో తోటలోనున్నటువంటి వృక్ష ఫలములన్నింటినీ నీవు తినవచ్చు, అయితే తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చినటువంటి వృక్ష ఫలములను నీవు తినకూడదు. వాటిని తింటే ఏమవుతుంది అని అడుగుతావా? వాటిని తినుదనమును నీవు నిశ్చయముగా చచ్చిపోతావు. చచ్చిపోతావు అంటే అర్థం ఏంటి? నాశనం అవుతావు. చచ్చిపోతావు అంటే
ఈ దేహంలో ప్రాణాన్ని నేను తీసేసుకుంటాను, ఆత్మను తీసేసుకుంటాను అని కాదు. నీవు బ్రతికున్నా సరే చచ్చిపోయినట్టు లెక్క. ఆ తరువాత మృతతుల్యమైనటువంటి శరీరంలో నీవు మట్టికి చేరిపోతావు. ఆత్మ నిత్య వేదనకు వెళ్ళిపోతుంది. ఆజ్ఞాతిక్రమము పాపము, ఆజ్ఞను అతిక్రమించకు అని దేవుడు చెప్పాడు, ముందుగా చెప్పాడు. వారికి అర్థమైంది, ఆదాముకు అర్థమైంది, దేవుని ఆజ్ఞ హవ్వకు కూడా అర్థమైంది. అయితే అపవాది అయినవాడు అప్పటికే చెడుతనమును జరిగించాడు. చెడుతనం అంటే ఏమిటి? మరలా చెడుతనం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమము. చెడుతనమును అపవాది అయినవాడు ఎక్కడ జరిగించాడు? దేవుని సన్నిధి దగ్గర, పరలోకంలో. వాడక్కడ అపవాది అయినవాడు అనగా ఒకప్పుడు దేవదూతే, అనగా దేవుడు సృష్టించినటువంటి దేవదూతే. అలాగే అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము. అంటే ఈ అపవాదిని కొంతమంది ఫాలో అయ్యారు, కొన్ని దేవదూతలు, వారు కూడా దురాత్మలు అయిపోయారు. టోటల్గా వీరందరూ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవదూతలు ఏం పాపం చేశారండి? దేవదూతలు కూడా ఈ దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారులు ఇవన్నీ వారి దగ్గర కూడా ఉంటాయి. అంటే అక్కడ వాటిని చెప్పటం లేదు దేవుడు, ఆజ్ఞ అతిక్రమించారు, అదే పాపం. ఆజ్ఞను అతిక్రమించారు. ఏమంటే పరలోకాన్ని పొందటానికి పరిశుద్ధ గ్రంథం ఒకటే మార్గం, యేసుక్రీస్తు ప్రభు ఒకరే మార్గం. పరలోకాన్ని కోల్పోవటానికి ముక్కోటి మార్గాలు ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? పరలోకాన్ని పొందటానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గం. కానీ పరలోకాన్ని కోల్పోవడానికి అబ్బో కొన్ని కోట్ల కారణాలు మీరు చెప్పచ్చు. ఆ కారణాల ద్వారా మీరు నాశనానికి వెళ్ళిపోవచ్చు. నాశనమునకు పోవు ద్వారం అందుకే వెడల్పుగా ఉంది, విశాలంగా ఉంది. ఎన్నో మార్గాలు కదా, మరి అన్ని మార్గాలు పక్కన పక్కన పెట్టేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? విశాలం అయిపోతుంది. ఏమంటే అన్ని రోడ్లు పక్కన సైడ్ బై సైడ్ రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి. అప్పుడప్పుడు మీరు చూడండి, రోడ్డు వెడల్పు చేస్తూ ఉంటారు. 4 రోడ్డు, 4 రోడ్డు, 6 లేన్ రోడ్డు, 8 లేన్ రోడ్డు. ఏమంటే అప్పుడు ఇంకా స్పీడు వాహనాలన్నీ కూడా బహువేగంగా వెళ్ళిపోతాయి. రోడ్డు పక్కన రోడ్డు. ఒకడేమో వ్యభిచారం అనే రోడ్డు, ఒకడేమో దొంగతనం అనే రోడ్డు, ఒకడేమో దేవుణ్ణి పట్టించుకోకుండా దేవదోషణ అనేటువంటి రోడ్డు, ఒకడేమో తన ఇష్టానుసారంగా తాను బ్రతికేటువంటి రోడ్డు, మరొకడేమో ఈ దొంగతనాలనే రోడ్డు. మరి పరలోకానికి వెళ్ళే రోడ్డు ఒకటే కనుక ఇరుకు, సంకుచితం, ఇబ్బందిగా ఉంటుంది. ఒకే రోడ్డు. మరి ఒకే రోడ్లో వాహనాలు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఓవర్టేకింగ్ అవుతుందా? ఒకే రోడ్లో వాహనాలు స్పీడ్గా వెళ్ళాలంటే కుదురుతుందా? ఓవర్టేకింగ్ అవుతుందా? లోడ్ వెహికల్స్ ఉంటాయి, వాటి వెనకాలే వెళ్ళాలి. అవి సైడ్ ఇచ్చినప్పుడే ఓవర్టేక్ చేయాలి. అర్థమవుతుందా మీకు? సింగిల్ రోడ్ ఇది ఒకే ఒక మార్గం. అందుచేతనే ప్రభువారు అంటున్నారు, నేనే మార్గము అన్నారు ఆయన. ఒకటే మార్గం, పరలోకానికి వెళ్ళడానికి ఒకటే మార్గం. నాశనం అయిపోవడానికి 190 మార్గాలు. మీకు అర్థమవుతుందా? నాశనం అయిపోవడానికి 190 మార్గాలు ఉంటాయి, కానీ పరలోకాన్ని చేరడానికి ఒకటే మార్గం, యేసుక్రీస్తు ప్రభు అనే మార్గం. పరలోకమందున్న దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞను జారీ చేశాడు. ఇదిగో, నీవు తోట మధ్యన ఉన్నటువంటి వృక్ష ఫలములను తినవద్దు. తోటలో ఉన్నటువంటి మిగిలిన అన్ని వృక్ష ఫలాలను తినవచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది ఆజ్ఞ అన్నాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే నీవు చనిపోతావు అన్నాడు, నిత్యనాశనానికి వెళ్ళిపోతావు అన్నాడు. ఆదాముకు తెలుసు, హవ్వకు తెలుసు దేవుడిచ్చిన ఆజ్ఞ. తినవద్దని దేవుడు చెప్పాడు, మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. విన్నారు, నమ్మారు. అయితే అప్పటికే కొంతమంది దేవదూతలు ఆజ్ఞాతిక్రమమును జరిగించేశారు. మనుషుల కంటే ఆజ్ఞాతిక్రమమును జరిగించడంలో దేవదూతలు సీనియర్లు. వారే అపవాది, వాడిని వెంబడించిన దురాత్మల సమూహం. వారే ఆజ్ఞాతిక్రమం చేశారంటే వారు దేవుని కంటే తమ్మును తామే హెచ్చించుకోవటానికి ఆలోచించారు. దేవుని స్థానాన్ని వారు కూడా కావాలనుకోవటం వారిలో ఉన్నటువంటి దోషం. వారు దేవునిని దేవునిగా మహిమపరచలేకపోయారు. తమ సృష్టికర్తను వారు ధిక్కరించారు. కనుక వారు ఆజ్ఞను అతిక్రమించారు. వారు చేసిన తప్పు ఇది అని దేవుడు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవదూతలు ఆజ్ఞను అతిక్రమించారు. దేవదూతలు ఆజ్ఞను అతిక్రమిస్తే వారు ఏమవుతారు? పాపాత్ములు అవుతారు. పాపాత్ములైనటువంటి దేవదూతలు ఊరకని వారి పని వారు చూసుకుందాం అనుకోలేదు. మనుష్యులలో ఎవరైతే మావలే ఆజ్ఞాతిక్రమాన్ని జరిగిస్తారో వారిని కూడా మాతో పాటు
నాశనానికి తీసుకుని వెళ్ళిపోవాలని వారు భూమి మీద పడద్రోయబడ్డారు, భూమి మీదకి వచ్చేశారు. అపవాది అయిన వాడు ఏదైనా తోటలో ప్రవేశించాడు, ఆదాము హవ్వల దగ్గరకు వచ్చాడు. వారికి జరిగిందంతా చెప్పలేదు. మేము ఆజ్ఞాతిక్రమం జరిగించాం, మేము ఒకప్పుడు మీ వలె పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్న దేవదూతలం, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించాం, ఇదిగో నేను అపవాదిగా మారిపోయాను, నేను పడద్రోయబడ్డాను, నేనే కాదు నాతో పాటు ఇంకా చాలా గ్యాంగ్ ఉంది అని ఇదంతా కూడా వాడు చెప్పలేదు. వాడు మోసం చేయాలనుకున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనుషులను మోసం చేయాలనుకోలేదు, మోసపు ప్రవర్తన ఈయనలో లేదు. కానీ అపవాది అయిన వాడు మోసగాడు, నరహంతకుడు. వాడు మోసం చేయాలనుకుని వచ్చి తీయని మాటలతో మొట్టమొదట ఎవరు బలహీనమైన ఘటమో వెతుక్కొని ఆ హవ్వ దగ్గరకు వచ్చాడు. హవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజం కాదు అంటున్నాడు. ఈ వృక్ష ఫలాలను తింటే మీరు చనిపోతారనేటువంటి మాట నిజం కాదు అని వాడు వీరిని మోసగించాడు. దేవుడే మిమ్మల్ని మోసగించాడని చెప్పి వీడు మోసగించాడు. ఆ మాయ మాటలకు హవ్వ లొంగిపోయింది. ఆ తర్వాత ఆదాము కూడా లొంగిపోయాడు. వారిద్దరూ కూడా దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలములను తిన్నారు. తిన్న వెంటనే వారు ఏం చేసినట్టు? ఆజ్ఞను అతిక్రమించినట్టు పాపాత్ములైపోయారు. దేవుడు ఆ పాపాన్ని సృష్టించలేదు, ఈ మనుషులు సృష్టించారు. ఎవరికైతే స్వాతంత్ర్యం ఇవ్వబడిందో వారు సృష్టించారు ఈ పాపాన్ని. పాపం అనగా ఏమిటి? ఆజ్ఞను అతిక్రమించడం. క్రొత్త క్రొత్త నేరాలను ఎవరు పుట్టిస్తారు? నేరస్తులు పుట్టిస్తారా? పోలీసులు పుట్టిస్తారా? శిక్షించేది పోలీసులే, కానీ క్రొత్త నేరాలను సృష్టించేది ఎవరు? మనుషులే. అప్పుడప్పుడు మీకు న్యూస్లో చెబుతూ ఉంటారు చూడండి, చాలా వింతైనటువంటి సరళి, ఈ నేరం చాలా వింతైనటువంటి పద్ధతిలో చేశారు, పోలీసులే అవాక్కైపోయారు అంటుంటారు. క్రొత్త క్రొత్త మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు నేరాలు చేయటానికి. ఎప్పుడు పాత మోస పద్ధతుల్లోనే నేరాలను చేయటం లేదు, క్రొత్త క్రొత్త పద్ధతులు వెతుక్కుంటున్నారు. ఎందుకంటే 190 మార్గాలని చెప్పాను కదా మీకు. పాపపు మార్గములు 190 అంటే అక్కడతో ఫిక్స్ అయిపోకండి, అది ఒక రూపకాలంకారంగా చెప్పాను. కొన్ని కోట్ల మార్గాలు ఉంటాయి, పాపపు మార్గాలు. ఇలా కాకపోతే అలా, అలా కాకపోతే అలా, అలా కాకపోతే అలా నేరాలు వింతైనటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. ఆలోచన చేస్తున్నారా? ఆదాము హవ్వలు ఆ విధంగా ఆజ్ఞాతిక్రమమును జరిగించి పాపము చేశారంటే పాపమునకు సృష్టికర్త ఎవరన్నమాట? దేవుడు కాదు, మనిషే. ఇక్కడ ఈ మానవ ప్రపంచంలో, మరి అక్కడ దేవదూతల మధ్య సాతానే, వాడిని వెంబడించిన దురాత్మల సమూహమై వారు పాపమునకు సృష్టికర్తలు. ఇప్పుడు నీవు కొత్తగా ఏదైనా ఒక తప్పుడు మార్గాన్ని నీవే కనిపెట్టావనుకో, ఇప్పటి వరకు గతంలో ఎవరో కూడా ఆ తప్పు చేయలేదు, ఇప్పుడు నీవే ఒక తప్పుని కనిపెట్టావు, ఒక తప్పుడు మార్గాన్ని కనిపెట్టావు, నీవే దానికి సృష్టికర్తవే. అవునా కదా? గంజాయి ఎలా ఎవ్వరికి కంటపడకుండా రవాణా చేయాలనేటువంటి మార్గాన్ని నువ్వు కనిపెట్టావనుకో, నువ్వే దానికి సృష్టికర్త. మరి గతంలో ఎవరో ఆ పని చేయలేదు, ఆ తప్పుడు మార్గాన్ని ఎవరో కూడా చూపించలేదు. మరి నీలో ఆ తప్పుడు మార్గం కనిపించిందంటే నీవే ఆ తప్పుకు సృష్టికర్త. ఇతరుల బ్యాంక్ అకౌంట్లు ఎలా హ్యాక్ చేయాలనేటువంటి దానిని నీవు ఇప్పుడు కొత్తగా కనిపెట్టావనుకో, నీవే దానికి సృష్టికర్త కదా. మరి ఆ తప్పును సృష్టించింది నీవు, ఆ పాపమును సృష్టించింది నీవు. ఆజ్ఞాతిక్రమము ఏదైనా సరే అది పాపమే. ఒకరి బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం అనేది ఏ రకంగా చేసినది పాపమే. నీవు క్రొత్త పద్ధతిని సృష్టించావంటే ఆ క్రొత్త పద్ధతికి నీవే సృష్టికర్తవు. ఆదాము హవ్వలు ఆ రోజు ఆ ఆజ్ఞాతిక్రమమునకు సృష్టికర్తలు అన్నమాట, దేవుడు కానే కాదు. దేవుడు వారిని మంచివారుగా చేశాడు, ఆజ్ఞను ముందుగా చెప్పాడు, ఆ ఆజ్ఞలో ఉండమన్నాడు. వీరు మోసపోయారు. అప్పటికే అపవిత్రుడైపోయినటువంటి వాడి యొక్క మాటలు విని వీరు మోసపోయారు. వీరు కూడా అపవిత్రులై దేవుని నుండి దూరం అయిపోయారు. ఈ రోజుకి కూడా జరుగుతున్నటువంటి ఆ సరళి ఇదే, ఆ క్రమం ఇదే. అపవిత్రులైన వారు మరికొంతమంది మనుషులను అపవిత్రులుగా చేస్తున్నారు, అపవిత్రులైన వారు మరికొంతమంది మనుషులను అపవిత్రులుగా చేస్తున్నారు. ఏమంటే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి శిశువు పవిత్రుడే, కానీ లోకం ఎలాంటిది? చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాంటిది? అపవాది వంటి లోకం. అపవాది ఏదైనా తోటలోనికి వెళ్ళి పవిత్రులైనటువంటి ఆదాము హవ్వలను ఎలాగైతే మోసగించాడో, ఈరోజు లోకం అంతా కూడా తల్లి గర్భంలో నుండి బయటకు వస్తున్నటువంటి శిశువును మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నది.
దేవుని వాక్యాన్ని వినిపించకుండా, దేవుని కొరకు బ్రతకనివ్వకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేస్తున్నది. చూడండి, ఈ జరిగిన విషయాన్ని చూడండి. ఆనాడు ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారు నిజంగానండి, మేమే తప్పు చేస్తాం తండ్రి, ఈ తప్పును సృష్టించుకున్నది మేమే, ఈ చెడును సృష్టించుకున్నది మేమే అని దేవుని దగ్గర ఒప్పుకోవటం లేదండి. పాపము చేసిన వాడు పాపము చేశానని ఒప్పుకోవటం లేదు, ఇతరుల మీద నేరాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేతనే కదా నేటికి కూడా సృష్టి లోపమే అంటున్నారు అందరూ, దేవునిదే లోపం అంటున్నారు. ఈ చెడుతనాన్ని మరి దేవుడే సృష్టించాడేమో అంటున్నారు. ఆదామును హవ్వను దేవుడే సృష్టించాడు. ఆదాము హవ్వలు పాపాత్ములైపోయినా ఆ పాపాన్ని కూడా సృష్టించింది దేవుడే అని ఈరోజు దేవుని మీద తప్పు నెడుతున్నారు. చూసారా, ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు ఆదాము హవ్వ ఆ సాతాను దగ్గర నుంచి వచ్చింది. చూడండి, వారు ఏమంటున్నారు చూడండి, తప్పు చేసిన తర్వాత దేవుని దగ్గర చేతులు కట్టుకొని మోకాళ్ళు వేసి, తండ్రి తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు తండ్రి అని అడిగేటువంటి స్వభావం వారిలో కనిపిస్తోందా? చూడండి వారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. దేవుని స్వరాన్ని విన్నారు, ఇద్దరు దాక్కుంటున్నారు, భయపడుతున్నారు. పాపము చేస్తారు కదా, పాప భీతి, భయం ఉంది లోపల. ఆజ్ఞను అతిక్రమించాం, ఆయన చెప్పిన మాటను మేము ధిక్కరించాం కనుక దాక్కుంటున్నారు వారు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. వారు దాక్కున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అందుకతడు ఏమంటున్నాడు చూడండి, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటేను గనక భయపడి దాగుకొంటినెను. నేను దిగంబరిగా ఉన్నాను, అందుకే భయపడి దాక్కున్నాను అన్నాడు. మరి ఇన్ని రోజులు దిగంబరిగా లేవా? ఈరోజే నీకు బట్టలు లేవా? ఇంతకుముందు నీవు బట్టలు వేసుకునే ఉన్నావా? నీవు దిగంబరివే కదా. తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వస్తావు, మరలా మట్టిలోనికి దిగంబరిగానే పోతావు. మరి దిగంబరిగానున్నాను, భయపడుతున్నాను, దాక్కున్నానని ఎందుకు చెబుతున్నావు అని అంటున్నాడు దేవుడు. చూడండి, అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. దేవుడే అడగాల? అసలు చెప్పాలి కదండి, వచ్చి తప్పు చేస్తున్నాడు, నేను తప్పు చేశానని. దేవుడే అడగాలి అన్నంతగా ఆదాము దాక్కున్నాడు. చూసారా, పాపపు స్వభావాలు ఇవన్నీ కూడా, పాపపు స్వభావాలు. దేవుడు రాగానే తండ్రి అని కాళ్ళ మీద పడిపోయి నేను తప్పు చేశాను అని చెప్పేటువంటి మనసు ఇక్కడ ఉందా? లేదు. నేను దిగంబరిని, అందుకే దాక్కున్నాను, నీవు పిలిచినప్పుడు నేను రాలేకపోతున్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞను అతిక్రమించావా? ఆజ్ఞను ధిక్కరించావా? తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను నీవు తిన్నావా అని దేవుడు అడుగుతున్నప్పుడు వెంటనే ఆదాము ఏం చెప్పాలి? అవును తండ్రి, తిన్నాను అని చెప్పాలి. ఏమంటున్నాడు చూడండి, అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అర్థమవుతుందా మీకు? తప్పును వెంటనే నెట్టేశాడు. ఎవరి మీదకి? హవ్వ మీదకి. తప్పును వెంటనే నేను తిన్నాను అని ధైర్యంగా ఒప్పుకోవటం లేదు. ఇదిగో నీవు ఇచ్చావు, ఈ స్త్రీని నీవిచ్చావు, నాకు సాటి అయిన సహాయంగా ఉంటుందని నీవిచ్చావు, నాకు నీవే తయారు చేసి నా ముందు పెట్టావు. ఈ స్త్రీ నాకు ఆ వృక్ష ఫలములను కొన్ని ఇయ్యగా నేను తిన్నాను. చూసారా, మరి నేటికి కూడా ఈ స్వభావం మనుషుల్లో ఉందో చూడండి. నేను తప్పు చేశానా? నన్ను దేవుడే సృష్టించాడు. తప్పు చేసేలా దేవుడు నన్ను సృష్టించాడేమో కనుక దేవునిదే తప్పు అంటున్నారు. సృష్టిలో లోపం ఉంది అంటున్నారు. సృష్టిలో లోపము కాదు, నీ దృష్టిలో లోపం ఉంది. దేవునిని అనడానికి ఎన్ని గుండెలు నీకు? నీకు ఈ బ్రతుకునిచ్చి, నీకు ఈ శరీరాన్నిచ్చి, నీకు ఈ జీవాన్నిచ్చి, ఒక ఆయుష్కాలంలో భూమి మీద నా కొరకు బ్రతుకు అని ఆజ్ఞలనిచ్చి దేవుడు భూమి మీదకి నిన్ను పంపిస్తే దేవునిది తప్పు అంటావా? ఎన్ని గుండెలు నీకు? అసలు నీకు నోరెలా వచ్చింది? దేవుని తప్ప? ముమ్మాటికి మనిషిదే తప్పు. తప్పు చేస్తున్న మనిషిదే తప్పు. మనిషిని దేవుడు ఆట బొమ్మగా తయారు చేయలేదు.
మనిషిని దేవుడు ఆటబొమ్మగా తయారు చేయలేదు. రిమోట్ కంట్రోల్ అంతా తన దగ్గర పెట్టుకుని నీవెలా మాట్లాడాలి, నీవెలా ఆలోచించాలి, నీవెలా ప్రవర్తించాలి, నీ పనులేమిటి, నీ క్రియలు ఎలా ఉండాలి అనేటువంటి దానిని దేవుడు తన యొక్క హస్తగతాన పెట్టుకోలేదు. నీకు ఆలోచించుకుని స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. నీవు ఏ మార్గములో వెళతావో ఆ స్వాతంత్ర్యాన్ని నీవు కలిగి ఉండేలా దేవుడే నీకు అనుమతినిచ్చాడు. దేవునిదే తప్పు అనడానికి ఎన్ని గుండెలండి? దేవునిది తప్ప, ముమ్మాటికి మనిషిదే తప్పు. నేరం చేస్తున్న మనిషిదే తప్పు, తప్పు జరిగిస్తున్నటువంటి మనిషిదే తప్పు. అంతే తప్ప చెడుతనమును దేవుడు సృష్టించలేదు. దేవుడు మంచివానిని సృష్టించాడు, మంచితనముగా ఉండమని పంపించాడు. మరి మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపమునకు సృష్టికర్తగా కనిపిస్తున్నాడు, ఆ చెడుతనమునకు సృష్టికర్తగా కనిపిస్తున్నాడు. మరల పైగా ఏమంటున్నాడు? ఇదిగో దేవునిది తప్పు అంటున్నాడు. ఆ రోజు ఆదాం ఏమన్నాడు? నీవు నాకు ఒక సాటి అయిన సహాయంగా ఉండడానికి ఇచ్చినటువంటి హవ్వ ఈ ఫలములలో కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను కనుక నా తప్పేమీ లేకపోవచ్చు, అది హవ్వ తప్పే కావచ్చు అంటున్నాడు. హవ్వ తప్పు అంటే నీ తప్పేలా ఉంది అన్నట్టుగా ఉంది. పోనీ హవ్వ దగ్గరికి వెళదాం. హవ్వను అడిగితే హవ్వ ఏమైనా ఒప్పుకుంటుందేమో చూద్దాం. చూడండి, ఆ తర్వాత దేవుడు హవ్వను అడుగుతున్నాడు వెంటనే. అందుచేతనే హవ్వను అడుగుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. ప్రభువా, తండ్రి, నేనే మోసపోయాను. అసలు ఎవరు మోసపుచ్చినా నేను మోసపోకూడదు, నీ ఆజ్ఞను అతిక్రమించకూడదు, నాది తప్పు అని ముందుగా చెప్పటం లేదు. ముందుగా ఏమంటుందామె? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, మరలా సర్పం దగ్గరకు వచ్చాడు. సరే, వీరికి తప్పును ఒప్పుకునేటువంటి మనస్సు లేదు. వీరు చెడిపోయారు, వీరు పాపాత్ములు అయిపోయారు, పాపమును సృష్టించేశారు, ఆజ్ఞను అతిక్రమించేశారు. ఇక వీరులు ఆ మనస్సును చూడాలనుకోవటం, ఇక అది అవివేకమే అవుతుంది. ఆ మనస్సు ఉండదు, ఆ మనస్సు వీరికి రాదు. అందుచేత సర్పము నిన్ను మోసపుచ్చినందున నీవు ఈ వృక్ష ఫలాలను తిన్నావా? సరే, అయితే సర్పము దగ్గరికి వెళదాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేస్తున్నది ఇంక సర్పము దగ్గర అడగటం లేదు దేవుడు, నువ్వెందుకు ఇలా చేసావని. ఎందుకంటే చేసింది ఎవరు? అపవాది అయినవాడు. వాడు అప్పటికే పాపాత్ముడు కదా, వాడు అప్పటికే ఆజ్ఞను అతిక్రమించిన వాడు కదా. కనుక దేవుడు సర్పమును శపించేశాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నయు మన్ను తిందువు. సర్పమును శపించాడు, తర్వాత ఆదామును శపించాడు, తర్వాత హవ్వను శపించాడు. వీరిని ఏదెను తోటలో నుండి బయటికి దేవుడు పంపించేశాడు. మానవాళికి మీరందరూ కూడా పాఠం చెప్పండి, వెళ్ళి ఒక దృష్టాంతంగా ఉండండి, ఆజ్ఞను అతిక్రమించకూడదని మీరు నేర్పించండి, ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండండి అని దేవుడు వారిని ఏదెను తోటలో నుండి బయటకు పంపించేశాడు. ప్రియులారా, దేవుడు దేవదూతలనైనా మనుషులనైనా మంచివారినిగానే సృష్టించాడు. ఒక ఆజ్ఞనిచ్చాడు, ఆజ్ఞలను జారీ చేశాడు, వారి ముందు ఆజ్ఞలను పెట్టాడు. అయితే ఆజ్ఞలను అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. ఆజ్ఞలను అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. మరి పాపమును సృష్టిస్తున్న వారెవరు? ఆజ్ఞను అతిక్రమించినవారు, ఆజ్ఞను అతిక్రమించినవారు. దేవుడు దేవదూతలనైనా మనుషులనైనా తన చేతిలోని ఆటబొమ్మలుగా అయితే చేయలేదు. అలా చేసుకున్నట్టయితే ఆజ్ఞలను ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆజ్ఞలనిచ్చి స్వాతంత్ర్యాన్నిచ్చి మీరు ఆజ్ఞలను పాటించండి అని దేవుడు చెబుతున్నాడు. అలాగని ఆజ్ఞలను పాటిస్తే హక్కును చేర్చుకుంటున్నాడు, తన లోకానికి ఆహ్వానిస్తున్నాడు, గొప్ప సింహాసనాన్ని వేస్తున్నాడు, మంచి అధికారాన్ని ఇస్తున్నాడు. ఆజ్ఞలను అతిక్రమించి పాపాత్ములుగా మారిపోతే, పాపమునకు సృష్టికర్తలైతే సరిగ్గా నరకానికి పంపించేస్తున్నాడు. తేరని ఆరని వేదనలోనికి అగ్నిలోనికి పంపించేస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈ చక్కని మాటలను మీరు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక, ఇక్కడ కూడా చక్కని జ్ఞానాన్ని, ఈ విషయాన్ని గురించినటువంటి చక్కని వివరణనిచ్చేటువంటి మాటలను దేవుడు రాయించాడు. రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం నుండి చూడండి.
కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా అట్లనరాదు. కొందరు అవిశ్వాసులు, కొందరు ఆజ్ఞాతిక్రమాన్ని జరిగించారు, కొందరు పాపాత్ములు. అయితే దేవుడు పాపం చేసినవాడా? దేవుడు పాపమును సృష్టించినవాడా? దేవుడు అపనమ్మకస్తుడా? నో, అట్లనరాదు. చూడండి, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున అవిశ్వాసం ఎవరిలో పుట్టింది? వారిలో పుట్టింది, దేవునిలో కాదు కదా. వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడువుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తేరడు. దేవుడు ముమ్మాటికి ఎల్లప్పుడూ ఎప్పటికీ సత్యవంతుడే, నీతిమంతుడే, యథార్థవంతుడే, న్యాయవంతుడే. కానీ మనిషి అక్రమకారుడిగా కనిపిస్తున్నాడు, మనిషి ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా కనిపిస్తున్నాడు, మాటలలో కూడా తప్పు చేస్తున్నవాడుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే సృష్టి లోపం ఉన్నదా అని దేవుని వైపు వేలెత్తి చూపిస్తున్నాడంటే మాటలలోనే తప్పు చేస్తున్నాడు, మాటలలోనే మనిషి దోషిగా కనిపిస్తున్నాడు. దేవునిలో ఎంత మాత్రము అపవిత్రత లేదు, దేవునిలో ఎంత మాత్రము చెడుతనం లేదు. ఒకవేళ ఉన్నట్టయితే కనుక ఆయనే చెప్పునండి, మీరు నా చేతుల్లో కీలుబొమ్మలే, మీరు నా చేతుల్లో ఆటబొమ్మలే, నేను మీకు ఏ ఆజ్ఞలను ఇవ్వదలుచుకోలేదు, నేను ఎలా ఆడిస్తే అలా ఆడతారు, ఎలా పాడిస్తే అలా పాడతారు, కనుక మిమ్మల్ని నేను అందరినీ కూడా రక్షించేస్తాను, నా లోకానికి తీసుకుని వెళ్ళిపోతాను, మీలో ఏముందలే, అంతా జరిగించేది నేను కదా అని దేవుడు చెప్పును కదా. లేదు, దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. నేను మిమ్మల్ని సృష్టించాను, ఇదిగో మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాను, మీ ముందు ఆజ్ఞలను పెట్టాను. మీరు ఆజ్ఞలను పాటించారా, ఉన్నతమైన లోకానికి వస్తారు. మీరు ఆజ్ఞలను అతిక్రమించారా, నరకానికి పోతారు. ఇదే దేవుడు చెప్పినటువంటి విషయం, ఇదే దేవుడు చెప్పిన విషయం. మనుషులను అందరినీ కూడా అందుకే దేవుడు యథార్థవంతులుగా పుట్టించాను అని వ్రాయించాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వస్తున్నటువంటి మనుషులు పాపాత్ములుగా వస్తున్నారు అనుకుంటున్నారా? యథార్థవంతులుగా వస్తున్నారు అనుకుంటున్నారా? యథార్థవంతులుగా వస్తున్నారు, నీతిమంతులుగా వస్తున్నారు. చూడండి, ఆ విషయాన్ని కూడా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి మీరు నివృత్తి చేసుకోండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వాక్యం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ఆదామును, హవ్వను, కయీనును, హేబెలును, షేతును, ఎనోషును, ఎవరినైనా సరే, నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను. ఒక కరడు కట్టినటువంటి నేరస్తుని కడుపున కూడా యథార్థవంతుడే పుడతాడు. ఒక భయంకరమైనటువంటి పాపాత్ముని యొక్క కడుపున కూడా యథార్థవంతుడే పుడతాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. కానీ మరి ఏమైంది? ఎందుకు మనుషులు పాపాత్ములు అయిపోతున్నారు? చూడండి, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మోసానికి వారు లొంగిపోయారు, మోసపు మాటలకు వారు లొంగిపోయారు, కనుక వారు ఆజ్ఞను అతిక్రమించారు. వివిధమైన తంత్రములు, చాలా మార్గాలు ఉంటాయి. నాశనానికి వెళ్ళడానికి మార్గములు అనేకములు, వివిధమైన తంత్రములు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, వివిధమైన తంత్రములు. ఏ విధంగానైనా చెడిపోవచ్చు, కానీ బాగుపడడానికి అవకాశం ఒకటే ఉంది. చెడిపోవడానికి అవకాశాలు పలు విధాలు, కానీ బాగుపడడానికి అవకాశం ఒక్కటే. నిత్యత్వానికి వెళ్ళడం జరగాలంటే కనుక యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే మార్గము, వివిధమైన మార్గాలు లేవు. అయితే నాశనానికి పోవాలంటే కనుక అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన మార్గాలు. అందుకే దేవుడు అంటాడు, నీకిష్టమైనట్టుగా నీవు బ్రతికితే నాశనానికి పోతావు. నీ ఇష్టం అది, నీకిష్టమైనట్టుగా నీవు బ్రతికితే నువ్వు నాశనానికి పోతావు. ధనవంతుడు లాజరు సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విషయాన్ని తెలియజేస్తూ, తండ్రి అయిన అబ్రహాము ధనవంతునితో ఏమన్నాడు? నీవెందుకు ఈ వేదనకరమైనటువంటి స్థలానికి వచ్చావు అనగానే తండ్రి అయిన అబ్రహాం ఏమంటున్నారు? నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించేతివి. ఆ పాపాల లిస్ట్ అంతా కూడా చెప్పడానికి అక్కడ వీలు పడదు. ఆజ్ఞను అతిక్రమించావుగా, అందుకే వచ్చావు అంటున్నారు. నీవు నీ జీవిత కాలములో నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించేతివి. అలాగనే లాజరు తన ఇష్టాన్ని పట్టించుకోకుండా దేవుని ఇష్టం ఏదని కనుక్కొని, ఇదిగో
కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. అందుచేతనే లాజరు నెమ్మదిని పొందుతున్నాడు, నీవు కష్టాన్ని అనుభవిస్తున్నావు అని అబ్రహాము గారు అక్కడ తెలియజేశారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. సృష్టిలో లోపమైతే లేదు. దేవుడు దేవదూతలను కూడా యథార్థవంతులుగానే సృష్టించాడు. దేవుని సృష్టిలో అయితే కొంచెము కూడా లోపము లేనేలేదు. అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. అందును బట్టి వారు పాపాత్ములైపోయారు, చెడిపోయారు, అక్రమకారులైపోయారు, దేవుని నుండి దూరం అయిపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇదిగో జరిగినటువంటి చరిత్రను మనం తెలుసుకున్నాం. అసలు విషయం ఏంటనే దానిని మనం గ్రహించాం. ఇప్పుడు మనం ఎలా ఆలోచన చేయాలి? మనలను కూడా దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు, యథార్థవంతులుగానే బ్రతకాలను కోరుకున్నాడు, యథార్థవంతులుగానే కన్ను మూయాలని ఆశించాడు. మరి మధ్యలో ఏం జరుగుతుంది? వివిధమైన తంత్రములలోనికి మనం వెళ్ళిపోతున్నామా? వివిధమైన తంత్రములలోనికి వెళ్ళామంటే అందరితో పాటు మనం కూడా నరకానికి జారిపోతున్నట్టే. లేదు, ఇప్పుడు నేను విషయాన్ని తెలుసుకున్నాను కనుక వివిధమైన తంత్రములలోనికి వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు అనే మార్గము ద్వారా నిత్య జీవాన్ని సంపాదించాలనేటువంటి ఉన్నతమైన పట్టుదలతో, ఉద్దేశంతో దేవుని మార్గములో కొనసాగగలిగితే మనం ధన్యులం. ఈ పాఠాన్ని దేవుడు అందుకొరకే మన చెవిన వేశాడు. మనకు ఈ జ్ఞానాన్ని అందుకొరకే దేవుడు నేర్పిస్తున్నాడు. దేవునిలోనే లోపం ఉందని, సృష్టిలో లోపం ఉందని తప్పుడు వ్యాఖ్యానాలను చేసుకుని దేవునిని దూషిస్తూ దేవుని వాక్యాన్ని అడ్డగిస్తున్న వారందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతారు. మీరు అటువంటి కోవలోనికి వెళ్ళేవారుగా ఉండకండి. ఇదిగో దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఇదిగో మిమ్మల్ని యథార్థవంతులనుగా పుట్టించాను, మీరే వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు. ఒకవేళ పాపం అనేది, దోషం అనేది, అక్రమం అనేది కనిపిస్తోందంటే అది మీ దగ్గర ప్రారంభమైంది, నా దగ్గర కాదంటున్నాడు దేవుడు. ఆయన దగ్గర ప్రారంభం అవ్వలేదు. అందుచేతనే లోకంలో కూడా అనేక మంది చెబుతారు చిన్నపిల్లలు దేవునితో సమానులని. ఎందుకు? వారిలో అపవిత్రత ఉండదు గనక, కల్మషం ఉండదు గనక, కపటం ఉండదు గనక, ఆజ్ఞను అతిక్రమించే ఏ లక్షణం వారిలో ఉండదు గనక, వారు చెప్పినట్టు చేస్తారు గనక చిన్న బిడ్డలు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు, పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు అని తెలియజేశారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఆజ్ఞాతిక్రమమును జరిగించినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు క్షమాపణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు గనక, ఆయన మీ నిమిత్తము సిలువలో ప్రాణం పెట్టారు గనక, ఆయనను నమ్ముకొని ఆయన నామమందు విశ్వాసం ఉంచి చేసిన పాపములకు ప్రాయశ్చిత్తమును ఆయన దగ్గర మీరు పొంది ఇక మీదట ఆయన కొరకు బ్రతుకును ఉద్దేశించిన వారై ఆయన నామమున బాప్తిస్మమును పొంది దేవుని రాజ్యంలో చేర్చబడాలి. అప్పుడు మీరు తిరిగి యథార్థతను కొనసాగించుకుని గొప్ప అవకాశం కలుగుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ మహాభాగ్యమును లోకమునకు అనుగ్రహించాడు. ఆయన తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన అద్వితీయ కుమారుని మన కొరకు దయచేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నామములో ఇక మీదట మనము బ్రతకవలసిన వారముగా ఉన్నాము. దేవుడు మరొక ఉదాహరణ కూడా తెలియజేశాడు. తూరు రాజును ఒక ఉదాహరణగా చూపిస్తూ, ఇదిగో తూరు రాజు కూడా ఒకప్పుడు యథార్థపరుడే, ఒకప్పుడు నీతిమంతుడే, కానీ ఇప్పుడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు గనక ఇప్పుడు పాపాత్ముడు. ఈ విషయాన్ని కూడా ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వాక్యం నుండి మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వాక్యం నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఎలాగూ ప్రకటింపుము. తూరు రాజును ఒక ఉదాహరణగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. తూరు రాజును చూడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని చక్కగా గ్రహించండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమెదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము,
అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడువుగా ఉంటివి అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. తూరు రాజు ఒకప్పుడు గొప్ప వైభవం, ఒకప్పుడు మంచి మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన. కానీ నేడు ఎలా మారిపోయావు? నీలో పాపము కనిపించుచున్నది అని దేవుడు అంటున్నాడు. నీవు నియమింపబడిన దినము మొదలుకొని, చూడండి, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. మీకు అర్థమవుతుందా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. పాపము మనిషిలో కనిపించేటంత వరకు కూడా మనిషి యథార్థవంతుడే. పాపము ఎప్పుడు కనిపిస్తుంది? వివిధమైన తంత్రములలోనికి మనుషులు వెళ్ళిపోయినప్పుడు, వివిధమైన మోసపు మాటలను మనిషి నమ్మినప్పుడు, వాటి ప్రకారం జరిగించినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. ఇదిగో తూరు రాజును కూడా ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తున్నాడు. ఒక పోలిక. ఒకప్పుడు ఏదెనులో ఉన్నటువంటి ఆదాము హవ్వల వలె చక్కగా ఉన్నావు, తొలతూగావు, మంచి వైభవంతో తొలతూగావు. కానీ అనతి కాలంలోనే నీలో పాపము కనిపించింది, నీవు పాపాత్ముడు అయిపోయావు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని చక్కగా ఆలోచించి, విషయాన్ని గ్రహించి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా స్వచ్ఛమైన వారుగా, పరిశుద్ధమైన వారుగా, పవిత్రులుగా తయారు చేశాడు, సృష్టించాడు. అయితే వారే వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. దేవుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారు. కనుక వారిలో పాపము కనిపించినది అని మీరు అర్థం చేసుకోగలిగితే పాపము ఎలా ప్రవేశించిందో మీకు తెలుస్తుంది. నేటికి కూడా అనేక మంది ఈ విషయాన్ని గ్రహించలేక సృష్టిలో లోపం ఉన్నదనుకుంటున్నారు. దేవుడు సృష్టించిన సృష్టిలోనే లోపం ఉందనుకుంటున్నారు. చెడుతనం అనేది ఉన్నది కదా సృష్టిలో అనుకుంటున్నారు. లేదు, దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞను మనిషి అతిక్రమించాడు. ఆజ్ఞను దేవదూతలు అతిక్రమించాయి. ఆజ్ఞను మనుషులు అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపాత్ములుగా కనిపిస్తారు. సృష్టిలో లోపము ఏమాత్రము లేదు, నీ దృష్టిలోనే లోపం ఉన్నది. దేవునిని చూచే నీ దృష్టిలోనే లోపం ఉన్నది. చక్కగా పరిశుద్ధ గ్రంథాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే దేవుడు ఏ మనిషిని కూడా, ఏ దేవదూతను కూడా ఆట బొమ్మగా చేయలేదు, కీలు బొమ్మగా చేయలేదు. వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆజ్ఞలను వారి ముందు పెట్టాడు. వారు ఆజ్ఞలు పాటిస్తే గొప్పవారు అవుతున్నారు, ధన్యులవుతున్నారు. వారు ఆజ్ఞలను అతిక్రమిస్తే పాపాత్ములు అవుతున్నారు. మనిషికైతే ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. ఏమిటా అవకాశం? యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణను ఉందే అవకాశం. తండ్రి, నాయన, ఈ జ్ఞానము నెరుగక, ఈ మాటలు చెప్పేవారు నాకు లేక, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు పాపములోనే ఉన్నాను, నీలోనే లోపమున్నదని భ్రమించాను. ఇక మీదట అలా కాదు నాయన, నేనే తప్పు చేశాను తండ్రి, నా పాపమును క్షమించు తండ్రి అని దేవుని దగ్గర మీరు వేడుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మార్గాన్ని వెంటనే మీకు దేవుడు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీరు బాప్తిస్మము నొందిన వారై, రక్షణలో ప్రవేశించిన వారై, దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే మిమ్మును పరలోకానికి ఆటంకపరిచేవారు ఇంకెవ్వరు ఉండరు. నిత్యత్వానికి మీరు వెళ్ళిపోతారు. లేదు అంటే వివిధమైన తంత్రములలో ఏదో ఒక తంత్రము ద్వారా మీరు నాశనానికి వెళ్ళిపోతారు. ఏమంటే నాశనకరమైన మార్గం ఒక్కటి కాదండి, పలు విధాలుగా ఉన్నాయి. వాడిలా నేను నాశనం అయిపోలేదు కదా, వీడిలా నేను పాపం చేయటం లేదు కదా, వీడిలా నేను దేవునికి అన్యాయం చేయటం లేదు కదా అంటే మీరు మరో రకంగా దేవునికి అన్యాయం చేస్తూ ఉండొచ్చు. చూసుకోండి. చాలామంది ఒక ధైర్యాన్ని కలిగి ఉంటారు, అది చెడ్డ ధైర్యం. ఏమిటా చెడ్డ ధైర్యం అంటే, అదిగో ఒక పాపాత్ముడిని చూపించి నేను ఆ పాపాత్ముడిలో లేను కదా, ఆ పాపాత్ముడిలో లేకపోతే మరో పాపాత్ముడిగా ఉన్నావేమో. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది అనీతిమంతులను మీరు చూడండి, ఒక్కొక్కడిది ఒక్కొక్క శైలి. ఒకడు దేవుణ్ణి ఎదిరించిన వాడైతే, ఒకడు సహోదరులను పొట్టన పెట్టుకున్నవాడు. మీకు అర్థమవుతుందా? ఒకడు దేవదూషణ చేసిన వాడైతే, మరొక విషయంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడు. ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆజ్ఞాతిక్రమమును జరిగిస్తే వారు శిక్షార్హులు.
అయితే ఇప్పుడు మనకు ఒక మహదవకాశం మన ముందు ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసం ఉంచి పాపమును కడిగి వేసుకొని ఆ మరకను పూర్తిగా మనము తొలగించుకొని పరిశుద్ధులుగా నిర్దోషులుగా క్రీస్తు ప్రభువు నామములో మనము దేవునికి కనిపించగలిగితే ఉన్నతమైనటువంటి లోకాన్ని దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. కనుక మంచి నిర్ణయాలు తీసుకొని ఈ పాఠమునంతా గ్రహించిన వారై ఇక మీదట దేవుడు ఎంతో పవిత్రుడు గనుక, ఆయన మహాపరిశుద్ధుడు గనుక, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ గొప్పది గనుక ఆ రక్షణలో ప్రవేశిస్తూ దేవదూషణ చేయకుండా ఇదిగో ఉన్నటువంటి ఈ చెడు ప్రవర్తనను తొలగించుకొని పవిత్రులుగా జీవిద్దాం అనేటువంటి ఒక మంచి తీర్మానాన్ని మీరు అందరూ కూడా తీసుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మహాఘనుడును నిత్య నివాసియునైన మా కన్న తండ్రి, మీరు సర్వోన్నతులు, సర్వాధికారి. అయినా మీ యందు దోషమున్నదని అనుకుంటేనే ఆ ఆలోచన పరమ నీచమైనది. తండ్రి, మీరు అత్యంత పవిత్రులు. మీ పవిత్రతను, మీ గొప్పతనాన్ని ప్రపంచంలో చాటడానికి, నాయన మీ తరపున నిలువబడి వాదించటానికి ఈ దీనునికి, అల్పునికి మీరు సహాయము చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ ఆత్మ ఆవేశమును మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. మీ ఆలోచనను నెరవేర్చుచు, మీ సంకల్పమును అంతటినీ పండించుచు తండ్రి, మీరు వ్రాయించిన మాటల యొక్క పరమార్థాన్ని మానవలోకానికి చెప్పగలిగేటువంటి అవకాశమును దయచేశారు తండ్రి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ మీద ఉన్నటువంటి అపోహలను తొలగించుకొని తండ్రి, మీరు అనుగ్రహించిన రక్షణలో ప్రవేశించగలగటానికి వారు ఒక అవకాశమును మీ యొద్ద నుండి పొందగలుగుటకు వారికి సహాయమును దయచేయండి నాయన. మమ్మల్ని అందరినీ మీ ప్రేమతో, మీ కృపతో ప్రభువైన యేసుక్రీస్తు అనే ఏకైక మార్గమునందు నిలువ పెట్టినందుకు, ఆ మార్గములో కొనసాగించుచున్నందుకు హృదయపూర్వకముగా మిమ్మను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంత మేలైనటువంటి, గొప్పదైనటువంటి మంచి వాక్యమును మా హృదయంలో విత్తినందుకు మరొక్కసారి మిమ్మల్ని తండ్రి కీర్తిస్తూ, ఘనపరుస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.